సామాజిక సేవా రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న విశ్వ భారత్ సేవా ట్రస్ట్ తన ప్రస్థానాన్ని మరింత విస్తరించింది. విజయనగరం జిల్లా గర్విడి కేంద్రంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించి స్థానికుల మన్నెలను పొందింది. విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ వైద్య బృందం ద్వారా సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మెగా ఫ్రీ మెడికల్ క్యాంపును చీపురపల్లి మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాపురావు లాంఛనంగా ప్రారంభించారు. విశ్వభారత్ సేవా ట్రస్ట్ అధినేత బలివాడ రమేష్ అందిస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందించారు. సామాజిక సేవల పట్ల బలివాడ రమేష్ కు ఉన్న చిత్తశుద్ధిని, అతడి ఆలోచన శక్తిని కొనియాడారు. విశ్వభారత్ సేవా ట్రస్ట్ ద్వారా తలపెట్టే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా గద్దె బాపురావు పేర్కొన్నారు. ఇప్పుడు ఏదైనా ముందుగా మెడికల్ క్యాంప్ చేసినా ఇంకోటి చేసినా దేనికి కర్త కర్మ క్రియ బలివాడ రమేష్. ఆయనకి మనందరం కలిపి సహకారం చేస్తే బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, మెడికల్ క్యాంపులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, స్పోర్ట్స్ మీట్ చేయొచ్చు. వీటన్నిటికీ నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ముందే చెప్పా. దాంట్లో ఏ అనుమానం అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు మెడికల్ క్యాంపులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. విజయనగరం మహారాజా హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి వాడు ఇక్కడ ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే డబ్బు ఇవ్వలేనటువంటి వాడు. అలాంటి వాళ్ళందరికీ దేవుడే రమేష్. కాబట్టి ఇది మొదటి మెట్టు. దీన్ని అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయనకి చేదోడు వాదోడుగా మనందరం ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకుంటున్నాం. భారతి ట్రస్ట్ ద్వారా మరి దాని చైర్మన్ అయిన రమేష్ గారు మరి గర్విడ్లో ఆయన పుట్టడం, ఇంత పెద్ద ట్రస్ట్కి ఆయన చైర్మన్ అవ్వడం చాలా గర్వకారం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ ఆయన ఏవైతే ఇప్పుడు దాకా ఒక 10 నిమిషాలు ఇద్దరం మాట్లాడుకున్నాం, దాంట్లో ఆయన అనేక విషయాలు చెప్పారు మాకు, మా నాయకులకి. అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే దాంట్లో కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. ఆయన చెప్తున్న ఏదైతే టవర్ ఉందో అది చాలా మంచి ఐడియా. ఏదైతే మొత్తం భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకుల కోసం నుంచి మొదలు పెట్టుకుంటే సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న వాళ్ళందరి గురించి కూడా ఒక టవర్ కింద కట్టి దాన్ని ఒక టూరిజం కింద గర్విడ్లో చేద్దాం అన్న ఆ ఐడియా చాలా మంచిది. అది ముందుకి వెళ్ళాలని చెప్పి బాగా కోరుకుంటున్నాను. ఏదైనా ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా ట్రస్ట్ చైర్మన్ గారికి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన చేపడుతూ ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గర్విడి ప్రధాన పట్టణంలో విశ్వభారత్ సేవా ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. మరి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో దోహదపడుతున్న ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ విశ్వభారత్ సేవా ట్రస్ట్ వారు గతంలో కూడా శివరాత్రి పర్వదినాన్ని కూడా మంచి ధార్మికమైన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో కూడా ఇక్కడ మన గర్విడ్లో గోల్డెన్ జూబ్లీ అనే 50 ఇయర్స్ ఇక్కడ పూర్వ విద్యార్థులతోని ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ ఈ పట్టణంలో పురాతన నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ కూడా ఒకసారి త్రిమండల స్టేట్ లెవెల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపట్టారు. మరి పూర్వం ఉన్న వైభవాన్ని ఈ గర్విడి ప్రాంతానికి పూర్వం ఉన్న కళా వైభవాన్ని కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ధార్మికమైన మంచి కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటికీ నేటి తరానికి ఉపయోగపడే ఈ మెడికల్ క్యాంపులు కానీ, జాబ్ మేళాలు కానీ ఈ టెస్ట్ ద్వారా మాకు ఈరోజే తెలిసి వచ్చింది. జాబ్ మేళ కూడా కండక్ట్ చేస్తున్నారని. మరి పేద ఉద్యోగపరంగా నిరుద్యోగులు కానీ, పేద ప్రజలకు వైద్యం సదుపాయంలో కానీ చాలా దోహదపడుతున్న ఈ విశ్వభారత్ ట్రస్ట్ వారికి మనం ఈ గర్విడి ప్రాంతం తరఫున, నేను గర్విడి ఎంపీపీ మండల పరిషత్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.